మధ్యాహ్నం 2:30 తర్వాత చాలా పెద్ద దుర్వార్త. ఇలా వింటారని అస్సలు అనుకోరండి. కానీ ఈ యొక్క వార్తను అయితే తప్పక వింటారు. ఏం జరగబోతుంది ఈ రోజున? ఎటువంటి దుర్వార్తను వినబోతున్నారు? ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరు బంధాలకు అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. మేలు చేసిన వ్యక్తులను మరచిపోకుండా గుర్తు చేసుకునే తత్వం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను అస్సలు వదులుకోరండి వీరు. అయితే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యం యత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక కాస్త కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది వీరి బలహీనత ఎక్కువ అని చెప్పొచ్చు. మనోచాంచల్యత ఉంటుంది. అలాగే మాట విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజున ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా వినే విషయంలో, మీరు మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అయితే ఎప్పుడూ కూడా ఖాళీగా కనిపించరు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి జాతకులు దిన ఫలాల ప్రకారం చూస్తే మధ్యాహ్నం 2:30 తరువాత ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు మీకు వస్తున్నదో దానికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్త వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా కావచ్చు. మీకు వచ్చే కీలక ఆదాయ మార్గం త్వరలో మూసుకుపోబోతూ ఉంది. మీరు అశ్రద్ధ వహించొద్దు. ఇక ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కుల వృత్తులు చేస్తున్న వారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు ఈ జాగ్రత్త తప్పక తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా కూడా అది నష్టం కిందకి జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. కావున డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించొచ్చు. ఈ యొక్క వార్తను విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్న ఈ రాశి జాతకులకు అందరికీ వస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. వ్యాపారస్తులకు కొంచెం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి అయితే ఒక కీలక ఆలోచన చేస్తారు. కానీ అమలు విషయంలో కాస్తంత జాప్యం జరగొచ్చు. తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట కావాలి, కానీ ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాన్ని, మీరు కుటుంబ సభ్యుల సలహాన్ని పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన తప్పక చేస్తారు. ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని ప్రత్యేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం మీకు తోడుగా ఉంది అనే విషయాన్ని మాత్రం అస్సలు మరువద్దు. భగవంతుణ్ణి నిత్యము స్మరించుకోండి. నిత్యం శివనామ స్మరణ చేసుకోండి. వీలున్నంతలో పేదవారికి ఏదేని వస్తువు రూపంలో, వస్త్రం రూపంలో, ధనం రూపంలో దాన ధర్మాలు చేయండి. అలాగే నిత్యము హనుమాన్ చాలీసాను తప్పక పఠించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయా.